వెల్కమ్ టు ఊరువాడ. నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా కాలేజీలు మారొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 6 నెలల ఎన్నికల్లోనే గడిచిపోయిందని, ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెట్టామన్నారు. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేశామని అలసత్వం వద్దని పార్టీ ముఖ్య నాయకులకు చంద్రబాబు సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ నేతలు దాడులకు పాల్పడవద్దని, వైసీపీ నేతలు చేసిన తప్పులు మనం కూడా చేస్తే వారికి మనకు తేడా ఉండదని అన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. ఒక్కో పరీక్షకు మధ్య నెల రోజుల గ్యాప్ ఇవ్వాలని కోరారు. దీనిపై రేవంత్ సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్తో పాటు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎర్రచందనం స్మగ్లింగ్ ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. రెచ్చగొట్టడం వల్లే రాజనీతి ప్రయోగించాల్సి వచ్చిందని మంత్రులన్నారు. పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణల్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. అక్కడ ఉండలేకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. బీజేపీకి సొంత మెజారిటీ వస్తే ఏపీకి ఏమీ రాకపోయేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీని గెలిపించిన ఏపీ ప్రజలు అదృష్టవంతులని చెప్పారు. విభజన చట్ట ప్రకారం బయ్యారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు వినోద్. బీఆర్ఎస్ కి మరొక షాక్. తాజాగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరికెపూడి గాంధీతో పాటుగా పలువురు కార్పొరేటర్స్ కూడా కాంగ్రెస్ లో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెప్పారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కార్యకర్తలు శ్రేయోభిలాషులతో చర్చించారని, వారి సూచనలతోనే పార్టీ మారుతున్నట్టు స్పష్టం చేశారు ఎమ్మెల్యే గాంధీ. రేవంత్ సర్కార్ వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు కేటీఆర్. పెన్షన్ లబ్ధిదారుల సొమ్ము వెనక్కి అడుగుతున్నారని ఆరోపించారు. పెన్షన్ తిరిగివ్వాలంటూ ఒక వృద్ధురాలికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహించారు. ఇకనైనా దుర్మార్గపు చర్యలు మానుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్పందించారు. దాసరి మల్లమ్మ కూతురు రాజేశ్వరి ఏఎన్ఎం గా పనిచేస్తూ మరణించినందున తల్లి మల్లమ్మకు 20,000 రూపాయలు ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని తెలిపారు. అందుకే వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వం నిలిపివేసిందని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. మాజీ మంత్రి కేటీఆర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కేటీఆర్ నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్ లో ఉన్నారన్నారు. బీజేపీలో చేరారంటే రాజీనామా చేసి రావాలన్న కండిషన్ లేకపోతే వారంతా బీజేపీలో వస్తారన్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మానుకోవాలని పార్టీ క్యాడర్ కి సూచించారు చంద్రబాబు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను పెడతానని అన్నారు. నాయకుల కాళ్లకు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దంటూ సూచించారు. ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంత శేషస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. సమాజానికి ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని, అమర్నాథ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే అప్పుల రాష్ట్రంగా జగన్ మార్చారని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారన్నారు. మరోసారి అబద్దాలు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు లేకుండా కేంద్రంలో ఎన్టీఏ ఉండదు అన్నారు కాంగ్రెస్ నేత శైలజానాథ్.
ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై అడగాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం బయటకొచ్చామని గతంలో చెప్పిన బాబు మళ్లీ ఎందుకు బీజేపీ వైపు వెళ్లారు ప్రజలకు చెప్పలేదన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలకు దూరమవుతారని హితవు పలికారు శైలజానాథ్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు చితకబాదారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి అనుచరుడు చాకలి శ్రీనివాస్ ఆరోపించారు. కారులో తీసుకెళ్తూ కర్రలతో కొట్టారని వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు చాకలి శ్రీనివాసులు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత జోగురామన్న. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలన చేతకాకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందంటూ విమర్శించారు జోగు. పోలవరం మనందరి బాధ్యత అన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. సీఎంలో మారితే కాంట్రాక్టర్లు మారిపోతున్నారని చెప్పారు. శ్వేతపత్రంలో ఖర్చు వివరాలు చెప్పలేదన్నారు. పోలవరం లోపభూయిష్టం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు మాజీ ఎంపీ. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. జగన్ ప్రాపకం కోసం నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పారు. అప్పలరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే శిరీష. ఏపీలో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ ఆధారంగా కేసులు పెడుతున్నారని, సిఆర్పీసీని పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఒకరికి కూడా గాయం కాకపోయినా పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టారని అంబటి అన్నారు. రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసులో ట్విస్ట్. ఆస్తి కోసం కొడుకే సుపారీ ఇచ్చి మర్డర్ చేయించినట్లుగా నిర్ధారించారు. కమ్మరి కృష్ణ బాడీగార్డుతోనే హత్య చేయించాడు కొడుకు శివ. మర్డర్ కి 25 లక్షల రూపాయల సుపారీ కుదుర్చుకున్నాడు. 4 నిందితుల్ని ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం రేపింది. ఒక అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకురావడంతో ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. గదిలోకి వచ్చి పడ్డ బుల్లెట్ ని చూసి ఫ్లాట్ యజమాని భయభ్రాంతులకు గురయ్యారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సెల్ టవర్ రగడ రాజుకుంది. భూ యజమానితో వాగ్వాదానికి దిగారు స్థానికులు. సెల్ టవర్ వద్దంటూ స్థానిక మహిళలు నిరసన తెలిపారు. టవర్ రేడియేషన్ తో అనారోగ్యాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. యూట్యూబ్ ట్రోలర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో సినిమా వాళ్లపై ట్రోలింగ్, అసభ్యకర వీడియోలు చేస్తున్న 5 యూట్యూబ్ అకౌంట్స్ ని డిలీట్ చేయించారు. రాజ్ తరుణ్ మాల్వీపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు లావణ్య. కేసు వెనక్కి తీసుకోవాలని 5 కోట్లు ఆఫర్ చేశారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజ్ తరుణ్ కోసం ఎంతవరకైనా వెళ్తానన్నారు లావణ్య. గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్ట్ స్పిల్వే ఎగువన 27 మీటర్లు దాటిందని వాటర్ లెవెల్. అయితే స్పిల్వే దిగువ నీటి మట్టం 17.230 మీటర్లుగా ఉంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఇన్ఫ్లో 18,000 క్యూసెక్కులు కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1606 అడుగులకు చేరుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతంలో వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పంటలు ఎండడంతో వానదేవుడి కటాక్షం కోసం ప్రార్థిస్తున్నారు. మహిళలు గంపల్లో కప్పను పెట్టుకుని వానదేవుడా కరుణించు అంటూ వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో పూరీ జగన్నాథ్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో భారీగా పాల్గొన్నారు భక్తజనం. ఆటపాటలతో హరే రామ హరే కృష్ణ నినాదాలతో ఊరేగింపు జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 13 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల ఇండియా కూటమి గెలిచింది. జలంధర్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బెంగాల్లో 4 స్థానాల్లో టీఎంసీ గెలిచింది. వరల్డ్ స్కై డైవింగ్ డే సందర్భంగా హర్యానాలోని నార్నాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్కై డ్రైవింగ్ చేశారు. స్కై డ్రైవింగ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. నార్నాల్లో మొట్టమొదటి ప్రైవేట్ స్కై డ్రైవింగ్ సౌకర్యం ప్రారంభించినట్లుగా తెలిపారు ఆయన. ఉత్తరాదిలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలు వరదలతో తల్లడిల్లిపోతున్నాయి. యూపీలోని పలు జిల్లాలైతే ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూపీలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో వరద పరిస్థితిని అధికారులు సమీక్షించారు. సిద్ధార్థ్ నగర్ ఎస్పీ ప్రాంచీత్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అయితే వరద బాధితులకి సహాయక సామగ్రిని పంపిణీ చేశారు. మరోవైపు గోరఖ్పూర్ జిల్లా కూడా ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. వరద బాధితుల్ని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గుజరాత్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వల్సాద్ లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం. బోరింగ్ రోడ్లోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. భక్తులను బ్యాచ్ల వారీగా యాత్రకు అనుమతిస్తున్నారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో యాత్రికులకు భారీ భద్రత కల్పించారు పోలీసులు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. బారాముల్లా ప్రాంతంలో మోకాల్లోతు నిలిచిపోయిన వరదలు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదంపూర్ ప్రాంతంలో రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లపై నడుము లోతు వరద ప్రవహిస్తోంది. అటు కేరళలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలో ఉదయం జోరు వాన పడింది. దీంతో పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.